గాయస్ నేను మీకు ఏం చెప్పినా చాలామంది కిసక్క సాంగ్ రాగానే బాగలేదు బ్రో, ఏంది బ్రో సాంగ్ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, ఏంది అంటామంత లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు, బాగా కామెంట్ చేస్తున్నారు. కానీ 2 days వెయిట్ చేయండి, ఖచ్చితంగా ఇది ట్రెండ్ అవుద్ది. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అయితే ఇది ఫుల్ వైరల్ అయితే, ఒకవేళ ఆ విధంగా వైరల్ కాకపోతే మన ఛానల్ని మార్చుకుంటా అని చెప్పి నేనైతే ఒక శబ్దం చేయడం జరిగిందనమాట. ఇంకేంది ట్రెండ్ అవ్వట్లేదు అది ఇది అని చెప్పి నేను కూడా కామెంట్ చేశారు. కానీ కట్ చేస్తే ఈరోజు బీభత్సంగా ట్రెండ్ అవుతుంది. యూట్యూబ్లో చూసుకున్నట్లయితే టాప్ 1 ట్రెండింగ్లో ఉంది. ఇన్స్టాగ్రామ్లో మీరు ఎక్కడ ఓపెన్ చేసినా ఈ సాంగ్కి రీల్ అయితే కనపడుతుంది అనమాట. ఇంకా మన తమిళ్లో ఉండొచ్చు, ఇంకా హిందీలో ఒక్కసారి వెళ్ళి వినేటటువంటి ప్రయత్నం చేయండి. అబ్బబ్బబ్బబ్బా మామూలు రావట్లేదు అబ్బా ఆ వైబ్. అంటే మన అల్లు అర్జున్ స్టెప్ వేస్తున్నప్పుడు, శ్రీలీల స్టెప్ వేస్తున్నప్పుడు ఆ వైబ్ అయితే వేరేలో ఉంది. హిందీలో అయితే నేను ఒక 10 times వినుంటా, తెలుగులో 1, 2, ఒక 3 to 4 times విన్న తర్వాత తెలుగులో అయితే ఎక్కింది. అసలు వేరే లాంగ్వేజ్లో దీని రెస్పాన్స్ ఎట్టుందిరా అని చెప్పి హిందీలో అయితే విన్నా. హిందీలో కూడా వేరే లెవెల్ ఉంది. ఒకసారి హిందీలో ట్రై చేయండి, మీరు నిజంగా ఇది ఎక్కడ వైబ్ రా మామ అని చెప్పి ఖచ్చితంగా హిందీలో ఈ సాంగ్ వినాలరా, హిందీలో ఈ సాంగ్ ఫ్యాన్ అయిపోతారు. అలా ఉందబ్బా, నిజంగా చాలా వైబ్ అయితే చాలా వచ్చిందనమాట. సో ఏమేమి రికార్డుని ఇది చల్లా చెదురు చేసింది, ఏమేమి రికార్డుని ఇంకా చల్లా చెదురు చేయబోతుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మన పుష్ప టీం అఫీషియల్గా తెలియజేసిన దాని ప్రకారం పొద్దున్నేకి ఈ సాంగ్ ఏదైతే ఉందో 40 million వ్యూస్ అయితే సంపాదించుకుంది. వామో మాటలు కాదనమాట. ఇప్పుడు మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి, 1 and only తెలుగులోనే 30 million వ్యూస్ అయితే సంపాదించుకుంది. హిందీలో చూసుకున్నట్టయితే అక్కడ ఒక 30. ఓవరాల్గా ఇప్పటికీ నేను ఈ వీడియో చేసే టైంకి 100 million దగ్గరలో అయితే ఈ సాంగ్ ఉందనమాట. రిలీజ్ చేసినటువంటి 24 hours-లోనే 50 million వ్యూస్ సంపాదించుకున్నటువంటి మొట్టమొదటి ఐటమ్ సాంగ్గా ఇది ఒక యూట్యూబ్ రికార్డ్ని అయితే క్రియేట్ చేసింది. ఇంతకు మించి ఏం కావాలి? ఏంది భయ్యా, మన తమన్ని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టడం వల్ల డిఎస్పీకి ఎక్కడో మండే సాంగ్కి సరైనటువంటి బీజం ఇవ్వలేదు అని చెప్పి కామెంట్ చేశారు. అండ్ మన సమంత ఏదైతే ఉందో తన గ్రేజ్ వేరు, తన చార్మ్ వేరు. ఆ చార్మ్ని మన శ్రీలీల ఎప్పటికి కూడా మ్యాచ్ చేయలేదు, అని కూడా ఆ విధంగా డ్యాన్స్ చేయలేదు అని చెప్పి కామెంట్ చేశారు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఊ అంటావాలో అల్లు అర్జున్ బేబచ్చమైనటువంటి డ్యాన్స్ వేసిండు. ఈ కిసక్క సాంగ్లో సరైనటువంటి డ్యాన్స్ వేయలేదు. అసలు ఎలా ఉంటుంది అనుకున్నావు నువ్వు, అది ఇది ఎలా మ్యాచ్ చేద్దాం అనుకుంటున్నారు? ఊ అంటావా ఏదైతే ఉందో దాని రేంజ్ వేరు, ఈ కిసక్క సాంగ్ ఏదైతే ఉందో దీని రేంజ్ వేరు, దీన్ని బీట్ చేయలేదు అని చెప్పి కామెంట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ సాంగ్కి అభిమానులు అయిపోయారు. ఒకసారి మీరు జెన్యున్గా ఆలోచించి చెప్పండి, ఊ అంటావా సాంగ్ మీరు ఎక్కువసార్లు విన్నారా, ఈ సాంగ్ ఎక్కువసార్లు విన్నారా అనేటటువంటిది ఆలోచిస్తే మీకే క్లారిటీగా అర్థమైపోద్ది అనమాట. సో ఊ అంటావా ఏదైతే ఉందో అది థియేటర్లో విన్నాక మనకైతే ఎక్కిందనమాట. థియేటర్లో విన్నాక పిచ్చిగా నచ్చి ఆ సాంగ్ డౌన్లోడ్ చేసుకొని వింటాం, మరీ వింటాం చేసామన్నమాట. ఆ సాంగ్ ఫస్ట్లో రిలీజ్ అయినప్పుడు బాగా ట్రోల్ అయిందనమాట. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే కిసంగ సాంగ్ ఇంకా థియేటర్లో చెప్పడం వినలా, ఫుల్ వీడియో సాంగ్ కూడా చూడలేదు. అల్లు అర్జున్ అందులో అంత స్టెప్స్ కూడా వేయలేదు, జస్ట్ ఒకటంటే ఒక స్టెప్స్ మాత్రమే చూపించడం జరిగింది. అలా ఉంది. అయినప్పటికీ బేభత్సమైనటువంటి వ్యూస్ సంపాదించుకోండి, బేభత్సంగా ట్రెండ్ అవుతుంది. దెబ్బలు తింటావురా మామ అన్నప్పుడు అందరూ బాగానే దెబ్బలు తాగినాయి మాకని చెప్పి కూడా మాట్లాడుతున్నారంటే ఇక అర్థం చేసుకోండి. మన దగ్గర ట్రెండ్ అయింది అనుకోండి, నేను దీని గురించి డిస్కషన్ చేయను. ఇది చూసుకున్నట్లయితే హిందీలో ట్రెండ్ అవుతుంది, తమిళ్లో ఎక్కడ పడితే అక్కడ బేభత్సంగా ట్రెండ్ అవుతుంది అనమాట. కొంతమంది దీని మీద నెగిటివ్ చేయొచ్చు అనమాట. కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు పని కట్టుకొని దీని మీద కిసక్కేంది లసక్లాగా అని చెప్పి కూడా నెగిటివ్ చేయొచ్చు. కానీ వాళ్ళు ఆ విధంగా నెగిటివ్ చేసేటోళ్ళే ఖచ్చితంగా వాళ్ళు 10-15 సార్లు విన్న తర్వాతే ఈ విధంగా నెగిటివ్ చేస్తారు అనేటటువంటిది రియాలిటీ అనమాట. నాకైతే సాంగ్ పిచ్చిగా నచ్చింది. ఇప్పటిదాకా చూసుకున్నట్లయితే అంటాము కూడా ఈ 24 hours-లో ఇన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రాలా. అండ్ అంతకుముందు వచ్చినటువంటి ఏ ఐటమ్ సాంగ్ కూడా ఈ రేంజ్లో వ్యూస్ రాలా. 1 and only కిసక్క సాంగ్కే ఈ రేంజ్లో వ్యూస్ అయితే సంపాదించుకుంది. అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఇంకెందుకు ఫ్రెండ్స్, ఇంకొక 10 రోజులు ఆగిన తర్వాత ఈ కిసక్క సాంగ్ అంటావా లిరికల్ సాంగ్ కంపారిజన్ చేయడం క్లియర్గా మనకైతే అర్థమైపోతుంది అనమాట. అదే చెప్పదలుచుకుంటే ఒక స్టెప్ వేయకుండానే ఈ రేంజ్లో వ్యూస్ సంపాదించుకున్నట్టే ఇంకా ఫుల్ వీడియో సాంగ్ వచ్చిన తర్వాత యూట్యూబ్కి అతక్కపోతారు అనేటటువంటిది రియాలిటీ. అది చెప్పాలి కాబట్టి మీ ముందుకు రావడం జరిగింది. మీ కామెంట్ ఏంటి అనేటటువంటి తప్పకుండా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం చేసి ఉంటాయి. నమస్కారం.